వెల్కమ్ టు ZB9 న్యూస్. హైదరాబాద్ మణికొండ శివాజీనగర్ కాలనీలో ఓ మహిళ న్యాయ పోరాటం చేస్తుంది. అత్త వేధింపులు భరించలేకపోతున్నానని వాపోతూ సుధారాణి అనే మహిళ మంగళవారం ప్రజాపాలన ఆఫీసు ముందు ధర్నా చేపట్టింది. తన భర్త మృతి చెందాడని, ఆస్తులు మాత్రం ఆడపడుచులకు అత్త రాసిందన్నారు. తన పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. ఆస్తులు తన పిల్లలకు రాసివ్వాలని ఆమె డిమాండ్ చేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రజాపాలన కౌంటర్ ఎదుట బైఠాయించింది. ఇల్లు ₹1,00,00,000 అమ్మకానికి పెట్టిరు. ఏ రకంగా అమ్ముతారు? తాతల నాటి ఇల్లు అమ్మనికి ఏం రైట్స్ ఉన్నాయి మీకు? నువ్వెవతివే అనేసి అంటది మా అత్త. ఎవరిని? ఇంటి కోడల్ని కాదా? నీ కొడుకు పెళ్ళాన్ని కాదా? మాటకు ముందు వెళ్ళిపో అంటే నువ్వు కూడా ఒకప్పుడు ఈ ఇంటికి నేనైతే ఎట్లయితే కోడల్లో నువ్వు కూడా ఇంటి కోడల్వే. నీకెంతైతే హక్కు రైట్స్ ఉన్నాయో ఇంటి కోడలుగా నాకు కూడా అంతే హక్కు ఉంది, నాకు కూడా అదే రైట్స్ ఉన్నాయి. నువ్వెందుకు నన్ను ఊకే మాటకు ముందు వెళ్ళిపోవే అనేసి అంటావు ఇంట్లోకి? నువ్వు మామని చేసుకొని ఇంటికి వచ్చినందుకే కదా ఇంటికి కోడలు అయినావు. నీకు ఒక్కదానికే ఉన్నాయా రైట్స్? నీ కొడుకుని పెళ్లి చేసుకొని నేను కూడా ఇంటికి వచ్చిన లేచిపోయి రాలేను కదా నీ కొడుకెంబడి నేను అవుననంగా 100 మందిని కూర్చునబెట్టి పుస్తక కట్టించుకునే కదా ఈ ఇంటికి వచ్చిన నేను. అండ్ ఇంకోటి సార్, నా పెళ్ళి అయినప్పుడు ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఏదైతుందో అది కట్టి లేకుండే. ఇప్పుడు మాడిల్లా మా అత్త ఉంటున్న ఇంట్లోకే నన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చిర్రు. ఆ ఇంట్లోనే నాకు పెద్ద పాప పుట్టింది, మా బాబు పుట్టిండు. మా బాబు పుట్టినాక నా పెళ్ళి అయినాక ఒక 7 సంవత్సరాలకు పక్కన ఇల్లు కట్టిండు మా ఆయన. ఇల్లు కట్టింది. మీ భర్త ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతుండేనా? ఇలాంటి గొడవలు జరగలేవు సార్. మా హస్బెండ్ చనిపోయినాక ఒక 2 ఇయర్స్ నుంచే ఇక ఇవన్నీ మెల్లమెల్లగా స్టార్ట్ చేసి ఉండలేని అన్ని మాడపిల్లల పేరు మీద రాసింది మా అత్తమ్మ. మా చిన్నాడిలో సపోర్ట్ ఉంటుంది ఆమె బాగా. ఆమె కొంచెం చదువుకుంది. ఆ ప్రతిసారి ఏదో ఒక రూపాన లెటర్లు రాసి ఇస్తారు. అండ్ మొన్న నేను రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ నాకు గోల్డ్ ఒక 20 తులాస్ దాకా గోల్డ్ ఉండే సార్. నాది మా హస్బెండ్ వాళ్ళ బంగారం అమ్మేసి పైన స్లాబ్ వేసి ఇల్లు కట్టుకున్నా. కనీసం కిరాయిలన్నీ వస్తే కిరాయిల మీద పిల్లలను చదివించుకోవచ్చు అనేసి. ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా మస్తు గలీజ్ మాటలు సార్. మస్తు తిట్టిరు, కొట్టడానికి వచ్చిర్రు. మున్సిపల్ ఆఫీస్లో వచ్చి ఒక 10-15 కంప్లైంట్లు రాసిచ్చిర్రు నా మీద. ఆ ఇంట్లో కూడా మాకు వాటా కావాలి అనేసి. ఇప్పుడు నిన్ననేమో కిరాయిలను అందరినీ కాల్ చేపి మేము వచ్చుంటాం, నువ్వు ఒక్కదాని ఎట్లుంటావే ఇంట్లో అనేసి అంటారు. మరి మీ అత్తగారిది ఏడుంది? నా అత్తగారిది నాకు ఇంతనాన్ని ఉంది కదా. సావిత్రి అంటా ఉంది, ఆమె భర్త సంపాదించింది ఏడుంది? వాళ్ళ అత్తగారిది ఏముంది చూపియాలి నాకు. నేను వంశానికి ఉన్నానే అంటే వంశపోని పెళ్లి చేసుకున్నావా నువ్వు? వంశం పేరు నిలబెట్టుకోనికే కొడిచెట్ల వంశపోని పెళ్లి చేసుకున్నావా నువ్వు? అసలు ఏడిపోయింది నీ మొగడు? ముస్లింని పెళ్లి చేసుకున్నావు, కొడిచెట్ల వంశం పెట్టుకున్నావు. ఏ రకంగా పెట్టుకున్నావు? నా మొగడు ఎవరు పుట్టిండో వాళ్ళని తీసుకొచ్చి చూపియాలి నాకు. వాళ్ళతోనే మాట్లాడతాను నేను. పుట్టలేరు అనేసి అన్నాడు కదా. పుట్టనప్పుడు మీరెట్లా ముంగట ఉండి నాకు పెళ్లి చేసి తీసుకొచ్చుకోరు మీ ఇంటికి. కూర్చోండి.